ఓం శాంతి. విసిడి నంబర్ 2254, విసిడి నంబర్ 2254. జరిగిన స్థానం కాకర్భిట్ట, నేపాల్. భాగ్వాన్. అవ్యక్తవాణి 16/10/2016. వ్యాఖ్య తేదీ 19/10/2016. आज का रात्रि क्लास है 16 अक्टूबर 2016. ఈరోజు రాత్రి క్లాస్ 16 అక్టోబర్ 2016. कौन सी वाणी सुननी है? ఏ వాణి వినాలి? मुरली सुननी है या अव्यक्त बाप दादा की वाणी सुननी है? మురళి వింటారా లేక అవ్యక్త బాప్దాదా యొక్క వాణి వింటారా? अच्छा, और तारीख क्या बताई? 16 अक्टूबर 2016 का रात्रि क्लास. చెప్పారు. మరి తేదీ ఏమని చెప్పారు? 16 అక్టోబర్ 2016 రాత్రి క్లాస్. तो मुरली सुननी है या अव्यक्तवाणी सुननी है? हैं? అయితే మురళి వినాలా లేక అవ్యక్తవాణి వినాలా? స్టూడెంట్ అవ్యక్తవాణి అని చెప్పారు. मुरली सुननी है. మురళి వినాలా? मनमना भव होके बोल रहे हैं. మన్మనా భవగా అయ్యి చెప్తున్నారా? जो बाप दादा के मन में वही बच्चों के मन में है. బాప్దాదా మనసులో ఏదైతే ఉందో అదే పిల్లల మనసుల్లో ఉందా? तारीख भी सुनाई, తేదీ కూడా వినిపించారు, टाइम भी सुनाया. టైం కూడా వినిపించారు. ज्ञान सूर्य आते हैं तो वेद का दिन शुरू होता है. జ్ఞాన సూర్యుడు వచ్చినప్పుడు బేహద్ పగలు మొదలవుతుంది. और ज्ञान चंद्रमा आते हैं तो क्या शुरू होता है? रात्रि शुरू होती है. మరి జ్ఞానచంద్రుడు వచ్చినప్పుడు ఏం మొదలవుతుంది? రాత్రి ప్రారంభమవుతుంది. तो तारीख में तो पहले ही बता दिया. అయితే తేదీలోనైతే ముందే చెప్పేశారు. तो बाप दादा के मन में जो संकल्प है అయితే బాప్దాదా మనసులో ఏదైతే సంకల్పం ఉందో अपने अपने अंदर देखो. అది స్వయం లోపల చూసుకోండి. ये कौन सा संकल्प आया ఎటువంటి సంకల్పం వచ్చింది అనేసి. है ఆ, और क्या आना चाहिए? మరి ఏం రావాలి? है जो बाप दादा का संकल्प सो बच्चों का संकल्प. ఏదైతే బాప్దాదా సంకల్పం ఉందో సో అదే పిల్లల సంకల్పం. बाप दादा ने सुनाया 16 अक्टूबर 2016 का रात्रि क्लास. మరి బాప్దాదా అయితే 16 అక్టోబర్ 2016 రాత్రి క్లాస్ అని వినిపించారు. प्रातः क्लास तो नहीं कहा. ప్రాతः క్లాస్ అని అయితే చెప్పలేదు. तो ज्ञान सूर्य का क्लास हुआ या ज्ञान चंद्रमा का क्लास हुआ? మరి
జ్ఞానసూర్యుడి క్లాస్ అయ్యిందా లేక జ్ఞానచంద్రుడి క్లాస్ అయ్యిందా? प्रैक्टिकल में भी देखें तो ज्ञान चंद्रमा స్టూడెంట్ జ్ఞానచంద్రుడు అని చెప్పారు. ప్రాక్టికల్లో చూసినా కూడా జ్ఞానచంద్రుడు रात्रि में आते हैं या दिन में आते हैं? రాత్రిపూట వస్తారా లేక పగటిపూట వస్తారా? कब से आते हैं? ఎప్పటి నుండి వస్తారు? कब से? స్టూడెంట్ రాత్రి అని చెప్పారు. ఎప్పటి నుండి? है है पहली अव्यक्तवाणी की तारीख भी किसी को नहीं मालूम. మొదటి అవ్యక్తవాణి తేదీ కూడా ఎవరికి కూడా తెలియదే. बताओ चात्रक है ना? बाप दादा के चात्रक है ना? చెప్పండి, చాత్రకులు కదా, బాబ్దాదా యొక్క చాత్రక్ కదా? है या नहीं? అవునా కాదా? है. అవునా? चात्रक क्या करता है? చాత్రక్ ఏం చేస్తుంది? है जो बरसात की पहली बूंद होती है तो उस बूंद का प्यासा रहता है. ఏదైతే వర్షం యొక్క మొదటి చినుకు ఉంటుందో ఆ మొదటి యొక్క ఆ బిందువు కోసం దాహంతో ఉంటుంది. उसको चात्रक कहा जाता है. దాన్నే చాత్రక్ అంటే చాత్రక్ పక్షి అని అంటారు. तो जब साकार बाबा माना माँ के रूप में ज्ञानसूरी ने पार्ट बजाना बंद किया, మరి ఎప్పుడైతే సాకార బాబా అంటే తల్లి రూపంలో జ్ఞానసూర్యుడు పాత్ర అభినయించడం మానేశారో, किस रूप में ఏ రూపంలో? है माँ के रूप में ज्ञान गीता माता है ना, మాత రూపంలో. గీతా మాత కదా, मुरली है ना, मुरली हमारी गीता माता है. మురళి కదా, మురళి మన యొక్క గీతా మాత అయ్యింది. तो जब वो पार्ट बंद हो गया 18 जनवरी 1969 को, మరి ఎప్పుడైతే ఆ పాత్ర జనవరి 18, 1969న ఆ పాత్ర బంద్ అయిపోయిందో, तो ज्ञान चंद्रमा ने ब्रह्मा की सोल ने दादा लेखराज की सोल ने అప్పుడు జ్ఞానచంద్రుడు బ్రహ్మ యొక్క ఆత్మ, దాదా లేఖరాజు యొక్క ఆత్మ पहली वाणी कौन सी तारीख को सुनाई? మొట్టమొదట ఏ తేదీన వాణి వినిపించారు? మొట్టమొదటి వాణి है 21 जनवरी 1969 को सुनाई. జనవరి 21, 1969న వినిపించారు. तो जो बाप दादा के चात्रक हैं वाणी सुनने की, तो पहली बूंद के प्यासे होंगे कि नहीं होंगे? అయితే ఎవరైతే బాబ్దాదా యొక్క చాత్రకులు ఉన్నారో, అయితే ఆ మొదటి ఆ వర్షం యొక్క ఆ చినుకు యొక్క ఆ బిందువు కోసం దాహంతో ఉండి ఉంటారా ఉండరా? होना चाहिए कि नहीं होना चाहिए? ఉండాలా లేక ఉండకూడదా? जय सिया राम. జై సియారాం. ओम शांति. ఓం శాంతి. ये महावाक्य कितने सभी के प्यारे हैं. ఈ మహావాక్యాలు మరి ఎంత అందరికీ ప్రియమైనవయ్యాయి. किसे महावाक्य कहा जाता है? మహావాక్యాలోని వేటినంటారు?
महान वाक्य है। మహాన్ వాక్యం. किसके महावाक्य होते हैं? ఎవరివి మహావాక్యాలు అయ్యి ఉంటాయి? कहते महान पुरुषों के महावाक्य होते हैं। అంటూ ఉంటారు మహాపురుషులవి మహాన్ వాక్యాలు ఉంటాయి. तो दुनिया में जो पुरुष हैं शरीर रूपी पुरी में शयन करने वाले पुरुष पुरु और श। అయితే ప్రపంచంలో ఎవరైతే పురుషులు ఉన్నారో శరీరం అనే పురంలో శయనించేవారు. పురు ప్లస్ ష. पुरु माने पूरी, शरीर रूपी पूरी। పుర అంటే పురం, శరీరం అనే పురం. श माना शयन करने वाले। ష అంటే శయనించేవారు. कौन हुए? ఎవరయ్యారు? देहधारी या आत्मा? దేహధారియా లేక ఆత్మయా? शरीर रूपी पुरी में शयन करने वाले, सोने वाले। శరీరం అనే పురంలో పవలించేవారు లేక నిద్రించేవారు आत्मा हुए या देहधारी हुए? ఆత్మలు అయ్యాయా లేక దేహధారి అయ్యాయా? हैं? आत्मा भी उन्हें कहेंगे और देह को धारण करने वाले भी कहेंगे। స్టూడెంట్ ఆత్మ అని చెప్పారు, మరి వారిని ఆత్మ అని కూడా అంటారు, మరి దేహాన్ని ధారణ చేసేవారు కూడా అని అంటారు. लेकिन मन बुद्धि से जिन्होंने देह का त्याग ही नहीं किया है, కానీ ఎవరైతే మనసు బుద్ధితో దేహాన్ని త్యాగమే చేయలేదో उनको आत्मा कहेंगे या देहधारी कहेंगे? అటువంటి వారిని ఆత్మ అంటారా లేక దేహధారి అని అంటారా? देहधारी कहेंगे। దేహధారి అంటారు. देह को धारण करने वाली आत्मा। దేహాన్ని ధారణ చేసే ఆత్మ. तो जो भी आत्माओं ने सुने, क्योंकि इस दुनिया में मन बुद्धि से देह को धारण किए हुए तो सभी हैं, कोई कम कोई ज्यादा। అయితే ఎవరైతే ఆత్మలు విన్నారో, ఎందుకు అనంటే ఈ ప్రపంచంలో దేహాన్ని ధారణ చేసే ఆత్మలైతే అందరూ అయ్యారు. అయితే కొందరు ఎక్కువ, కొందరు తక్కువ. तो जो भी देहधारी आत्माओं ने महावाक्य सुने, అయితే దేహధారి ఆత్మలు ఎవరైతే మహావాక్యాలు విన్నారో वो किसके महावाक्य सुने? వారు ఎవరి మహావాక్యాలు విన్నారు? अरे అరే, महावाक्य माने क्या? మహావాక్యాలు అంటే ఏంటి? अरे महा माने महान, वाक्य माने वाक्य। जरूर మహా అంటే మహాన్ అంటే గొప్ప, వాక్య అంటే వాక్యాలు. महान पुरुष के ही महावाक्य होंगे। తప్పనిసరిగా గొప్ప వ్యక్తులవే మహావాక్యాలు అయ్యి ఉంటాయి. किसके? ఎవరివి? महान पुरुष के ही महावाक्य। दुनिया में तो लोग గొప్ప వ్యక్తులవే మహావాక్యాలు అయ్యి ఉంటాయి. जो देहधारी नेताएं होते हैं, महात्माएं होते हैं, అయితే ప్రపంచంలోని వారైతే ఎవరైతే దేహధారి నేతలు ఉంటారో, మహాత్ములు ఉంటారో, धर्म पिताएं होते हैं, ధర్మపితలు ఉంటారో, उनके वाक्यों को भी महावाक्य कह देते हैं। వారి వాక్యాలను కూడా మహావాక్యాలు అని చెప్పేస్తారు. नहीं कहते? చెప్పరా? जैसे महात्मा बुद्ध ने कहा,
ఎలా అంటే మహాత్మా బుద్ధుడు చెప్పారు, अहिंसा परमो धर्म। అహింస పరమో ధర్మ. कहा कि नहीं कहा? చెప్పారా చెప్పలేదా? अरे कोई की बुद्धि में हो कि नहीं कहा तो हाथ उठाओ। మరి చెప్పలేదు అని ఎవరి బుద్ధిలో ఉంటే కనుక చేయి లేపండి. कहा। చెప్పారు. अब महात्मा बुद्ध ने अपने जीवन काल में ఇప్పుడు మహాత్మా బుద్ధుడు తన జీవిత కాలంలో इस महावाक्य का अर्थ तो समझाया होगा ना। ఈ మహావాక్యాల అర్థాన్నైతే అర్థం చేయించి ఉంటారు కదా अपने फॉलोअर्स को, తన ఫాలోవర్స్కి. तत्कालीन फॉलोअर्स को తత్కాలీన్ ఆ సమయంలో ఉన్న ఫాలోవర్స్కి सुनाया कि नहीं सुनाया? వినిపించారా లేక వినిపించలేదా? सुनाया। వినిపించారు. क्या सुनाया होगा? ఏమి వినిపించి ఉంటారు? है? अहिंसा परम धर्म है। అహింస పరమధర్మం. अच्छा, अहिंसा क्या है? మంచిది. అహింస అంటే ఏంటి? सो समझाया? అది మరి అర్థం చేయించారా? अरे कोई को तो मालूम होगा। అరే ఎవరికైనా తెలిసే ఉండి ఉంటుంది కదా. है? हिंसा नहीं, आ माने नहीं। స్టూడెంట్ హింస చేయకూడదు అన్నారు. హింస చేయకూడదు. हिंसा माने अहिंसा। हिंसा न करना ही परम धर्म है। అంటే కాదు, హింస అంటే హింస. హింస చేయకపోవడమే పరమధర్మం. शाब्दिक अर्थ ये हुआ। अब कोई पूछे हिंसा क्या? శబ్దానికి అర్థమైతే ఇది అయ్యింది. మరి ఇప్పుడు ఎవరైనా కూడా హింస అంటే ఏంటి అని అడిగారనుకోండి, है किसी को क्षति पहुंचे। స్టూడెంట్ ఎవరికైనా క్షతి చేరుకోవడం. क्षति माने క్షతి అంటే नुकसान पहुंचे। స్టూడెంట్ నష్టం అన్నారు. నష్టం కలగటం. अच्छा, कोई डकैत घर में घुसे आते हैं बंदूकें लेकर के। మంచిది. మరి ఎవరైనా దొంగపోటు తుపాకీ తీసుకొని ఇంట్లో దూరిపోతారనుకోండి, और कन्याओं माताओं की छाती पर रखते हैं, जैसा हम बताएं वैसा करो। మరి కన్యలు మాతల ఛాతిపై పెడతారు, మేము ఎలా చెప్తే అలా చెయ్యండి అని. तो करें या न करें? అయితే చెయ్యాలా చేయకూడదా? है? करना ही पड़ेगा। స్టూడెంట్ చేయాల్సే పడుతుంది అన్నారు. చేయాల్సే పడుతుందా? अच्छा, बौद्ध धर्म का परिवार होगा तो बौद्ध धर्म का मुखिया परिवार का क्या कहेगा? సరే మంచిది. బౌద్ధ పరివారం ఉందే అనుకోండి. ఆ బౌద్ధ పరివారం యొక్క ఆ యజమాని ఏమని చెప్తారు? या कोई उस घर में महात्मा बैठा हुआ हो లేదంటే ఆ ఇంట్లో ఎవరైనా మహాత్మా కూర్చొని ఉన్నారనుకోండి, तो वो क्या आर्डर देगा? మరి అతను ఏం ఆర్డర్ చేస్తారు? क्या समझाएगा? ఏం అర్థం చేయిస్తారు? अहिंसा मत करो माना। స్టూడెంట్ హింస చేయకూడదు అన్నారు. హింస చేయకూడదా అంటే जो बंदूक छाती पे रख दी, जो परिवार का मुखिया है उसके माथे पे रख दी, మరి ఏదైతే తుపాకీ ఉందో మరి తన ఛాతీపై పెట్టారు. పరివారంలో ఎవరైతే యజమాని ఉన్నారో తన నుదుటిన పెట్టారనుకోండి, और कन्याओं माताओं के ऊपर रख दी,
మరి కన్యలు మాతలపై పెట్టారనుకోండి, और बोला जैसा कहें वैसा करते चलो, మరి ఎలా చెప్తామో అలా చేస్తూ వెళ్ళండి అని అన్నారే అనుకోండి, तो क्या करते चले? అయితే మరి ఏం చేస్తూ వెళ్ళాలి? क्या करें? ఏం చేయాలి? अरे అరే एक भाई कहता है सामना करो, మరి ఒక అన్నయ్య ఎదుర్కో అని చెప్తున్నారు, एक भाई कहता है हिंसा मत करो, మరి ఒక అన్నయ్య హింస చెయ్యకూడదని చెప్తున్నారు. अब बंदूक माथे पर रखी हुई है, तो क्या करें? మరి ఇప్పుడు తుపాకీ నుదుటిపై పెట్టి ఉంది, మరి ఏం చేయాలి? है जैसे वैसे ही करना पड़े. స్టూడెంట్ ఎలా చెప్తే అలానే చేయాల్సి పడుతుంది అన్నారు. అలానే చేయాల్సి పడుతుందా? तो देह अभिमान में बोला, देह अभिमान में रहने वाले में डर होता है, అయితే దేహాభిమానంలో చెప్పారా, దేహాభిమానంలో ఉండేవారికి భయం ఉంటుందా, या आत्माभिमान में रहने वालों में डर होता है? లేక ఆత్మాభిమానంలో ఉండేవారికి భయం ఉంటుందా? तो बताओ अब क्या करें? స్టూడెంట్ దేహాభిమానం అని చెప్పారు, అయితే ఇప్పుడు అర్థం చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి? आत्माभिमान में जो है वो तो जानता है मैं आत्मा हूँ, ज्योति बिंदु हूँ, अजर ఆత్మాభిమానంలో ఎవరైతే ఉన్నారో వారికైతే ఈ విషయం తెలుసు, నేను ఆత్మను, జ్యోతిర్బిందువును, अमर अविनाशी हूँ. మరి అజర్ అమర్ అవినాశిను. मेरे को तो बंदूक है मारी ही नहीं जा सकती. మరి నన్నైతే తుపాకీ చంపనే లేదు. देह तो विनाशी है ही. దేహమైతే ఎలాగూ వినాశియే, आज नहीं तो कल खत्म ही हो जाएगी. ఈ రోజు కాకపోయినా రేపైనా సమాప్తమే అయిపోతుంది. तो क्या करूं? అందుకని ఏం చేయాలి? अब तो बात बदल गया. స్టూడెంట్ ఎదుర్కోవాలన్నారు, అరే ఇప్పుడైతే మరి మాటే మారిపోయింది. आप तो पलटू खा हो गए आज के देवताओं की तरह. అరే మీరైతే ఈనాటి దేవతల వలె వెంటనే మారిపోయారు. वो देवताओं की तरह नेताओं की तरह. అరే దేవతల వలె కాదు, నేతల వలె. ये ब्रह्मा बाबा बीच में गड़बड़ कर देता है. नेताएं जो हैं ఈ బ్రహ్మబాబా మధ్యలో గడబడి చేసేస్తారు. నేతలు ఎవరైతే ఉన్నారో आज एक पार्टी में और कल बातें बदल गई तो क्या फट से दूसरी पार्टी में दूसरी बातें बोलना शुरू कर देते. నేతలు ఈరోజు ఒక పార్టీలో, మళ్ళీ రేపు విషయాలు మారాయి అంటే ఏం చేస్తారు, రెండవ పార్టీలో మరి రెండో రకంగా మళ్ళీ మాటలు చెప్పడం మొదలు పెడతారు. तो अभी पक्की बात आपकी क्या है? మరి ఇప్పుడు మీ యొక్క పక్కా విషయం ఏంటి? है बाप का बेटा हूँ मैं, बाप बदल गए तो बदलना चाहिए. बाप अच्छा बाप बदल गए. सिखा दिया वैसे. बाप थे माने बाप पहले दे अभिमानी था. అయితే తండ్రి వల్ల మారిపోయామన్నారు, అంటే తండ్రే మారిపోయారా? అంటే తండ్రి మొదట దేహాభిమానిగా ఉండేవారు, और अब बाप आत्माभिमानी बन गया. మరి ఇప్పుడు తండ్రి ఆత్మాభిమానిగా తయారైపోయారా? सिखा दिया. सुना? విన్నారా? मैं नहीं बन गया. ఏమంటున్నారు? నేను అవ్వలేదు, मैं नहीं दे अभिमानी से आत्माभिमानी बन गया, पलट गया. నేను దేహాభిమాని నుండి ఆత్మాభిమానిగా తయారు కాలేదు, మారిపోలేదు. कौन पलट गया? ఎవరు మారిపోయారు? है? बाप पलट गया. తండ్రి
మారిపోయారు? जी बावरो है गयो। బావరే हो गए हो। और बाप हम किसको मानते हैं? మరి మనం తండ్రి అని ఎవరిని భావిస్తాము? ఎవరిని ఒప్పుకుంటాము? अरे हम ज्ञान में चल रहे हैं, ज्ञानी तू आत्मा बाप को विशेष प्रिय है। అరే మనం జ్ఞానంలో నడుస్తూ ఉన్నాము. జ్ఞానితో ఆత్మ తండ్రికి విశేషంగా ప్రియము. तो हम बाप किस आत्मा को मानते हैं? అయితే మరి మనం తండ్రి అని ఏ ఆత్మను ఒప్పుకుంటాము? शिव बाप को बाप मानते हैं। శివ్ బాబ్ను తండ్రి అని ఒప్పుకుంటాము. और वो भी पलट गया ना। మరి అది కూడా మార్పు చెందింది, మారిపోయింది కదా. क्योंकि शिव बाप तो इस देह अभिमानियों की दुनिया में आता है ఎందుకంటే శివ్ బాబ్ అయితే ఈ దేహాభిమానుల ప్రపంచంలోకి వస్తారు. और आने के बाद वो शरीर रूपी प्रवेश में, शरीर रूपी पुरी में प्रवेश करके మరి వచ్చిన తర్వాత అతను శరీరం అనే పురంలో ప్రవేశించి पुरुष बनता है या नहीं बनता है? పురుషుడిగా అవుతారా అవ్వరా? है शरीर रूपी पुरी कहो, रथ कहो, స్టూడెంట్ అవుతారు అని చెప్పారు. శరీరం అనే పురం అనండి, రథం అనండి, उसमें प्रवेश करता है। అందులో ప్రవేశిస్తారు. लेकिन కానీ रथ में प्रवेश करो करे फिर भी రథంలో ప్రవేశించినప్పటికీ కూడా स्वार्थी बनकर रहता है या कभी किसी क्षण परमार्थी से बदल करके స్వార్థిగా అయ్యి ఉంటారా? లేదంటే ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా పరమార్థి నుండి మారిపోయి स्वार्थी बन जाता है? స్వార్థపరుడవుతారా? है कौन है? कौन है तुम्हारा? अरे ప్రజాపిత బ్రహ్మ అన్నారు. అరే प्रजापिता ब्रह्मा पतित है या पावन है? అరే ప్రజాపిత బ్రహ్మ పతితుడా లేక పావనుడా? जो पतित है वो देह अभिमानी होगा या नहीं होगा? మరి ఎవరైతే పతితుడు ఉన్నారో వారు దేహాభిమాని అయ్యి ఉంటారా ఉండరా? अरे भाई స్టూడెంట్ ఉంటారన్నారు. అరే భాయ్ जब कांग्रेस गवर्नमेंट बनी थी स्वतंत्रता प्राप्ति के बाद ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ తయారయ్యిందో, बनी तो पहले से भी थी, మరి తయారవ్వడం అయితే ముందు నుండే తయారయ్యింది, कार्य में आई, కార్యంలోకి వచ్చింది, प्रैक्टिकल में। ప్రాక్టికల్లో. तो जो गवर्नमेंट भारतीय सरकार की बनी అయితే ఏదైతే భారతీయ గవర్నమెంట్ ఏదైతే తయారయ్యిందో उसमें 2 बैलों की जोड़ी थी या नहीं थी? అందులో 2 ఎద్దుల జోడి ఉండేదా లేదా? ये यादगार कहाँ की है? ఉండేది. ఈ స్మృతి చిహ్నం ఎక్కడిదయ్యింది? है संगम युग में भी స్టూడెంట్ సంగమ యుగం అన్నారు. సంగమ యుగంలో కూడా शिव बाप जिन रथों में प्रवेश करते हैं శివ్ బాబ్ ఏ రథాల్లో అయితే ప్రవేశిస్తారో विश्वविख्यात रथ हैं। విశ్వవిఖ్యాత రథాలయ్యాయి. एक टेम्परेरी रथ और एक है मुकर्रर रथ। ఒకటి టెంపరరీ రథం, మరి మరొకటి ముకర్రర్ నిశ్చిత రథం. इनमें प्रवेश तो करते हैं వీరిలో
ప్రవేశించడం అయితే ప్రవేశిస్తారు, लेकिन एक में माँ के रूप में और दूसरे में है बाप के रूप में। కానీ ఒకరిలో తల్లి రూపంలో మరి మరొకరిలో తండ్రి రూపంలో ప్రవేశిస్తారు. दुनिया में भी देखो, ప్రపంచంలో కూడా చూడండి, माँ और बाप छोटे परिवार के मुखिया हों या बेहद के ब्राह्मण परिवार में, తల్లి తండ్రి చిన్న పరివారానికి యజమానులే కావచ్చు, లేక బేహద్ బ్రాహ్మణ పరివారంలో एवरलास्टिंग ब्राह्मण परिवार जब बने दुनिया में, ప్రపంచంలో ఇక చిట్ట చివరిగా ఏదైతే బ్రాహ్మణ పరివారం తయారవుతుందో वसुदैव कुटुंबकम, వసుదైవ కుటుంబకం, ऐसे बृहत परिवार में भी जो माँ बाप हैं, అటువంటి బేహద్ బ్రాహ్మణ పరివారంలో కూడా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో कौन कहे जाएंगे? అది ఎవరిని అనడం జరుగుతుంది? बाप दादा उनको कहेंगे या नहीं कहेंगे? వారిని బాప్ దాదా అని అంటారా అనరా? है कहेंगे। అంటారు. एक ही तन में बाप और दादा, ఒక్క శరీరంలోనే బాప్ మరియు దాదా दोनों काम करते हैं ना? ఇద్దరు పనిచేస్తారు కదా? नहीं करते हैं। చెయ్యరా? చేస్తారు. उन्हें बाप दादा कहो या अर्धनारीश्वर कहो, వారిని బాప్ దాదాయే అనండి, లేక అర్ధనారీశ్వరుడు అనే అనండి. त्वमेव माता च पिता त्वमेव कहो, త్వమేవ మాతశ్చ పితా త్వమేవ అనే అనండి. है एक ही व्यक्तित्व या अलग अलग? మరి ఉండటం అయితే ఒక్క వ్యక్తియే ఉన్నారా, లేక వేరువేరుగా ఉన్నారా? लेकिन आत्माएं ఒక్కరే. కానీ ఆత్మలు आत्माएं दो हैं, ఆత్మలు ఇద్దరున్నారు. जिन्हें कर्ता कहा जाता है, వారిని కర్త అంటారు. क्योंकि अकर्ता तो शिव है, वो तो अलग। ఎందుకు అంటే అకర్త అయితే శివుడయ్యారు, ఆయనైతే వేరు. तो अब जो अकर्ता शिव है, అయితే మరి ఇప్పుడు ఎవరైతే అకర్త శివుడు ఉన్నారో उसका नाम क्या दिया? ఆయన పేరు ఏమని ఇచ్చారు? महान ते महान पुरुष। पुरुष की परिभाषा क्या बताई? చాలా మహాన్ పురుషుడు. పురుష అంటే దాని అర్థం ఏం చెప్పారు? शरीर रूपी पुरी में शयन करने वाला, सोने वाला आराम से। శరీరం అనే పురంలో శయనించేవారు, నిద్రించేవారు, హాయిగా పవలించేవారు. कोई तकलीफ नहीं होती, ఎటువంటి ఇబ్బందే కలగదు. परेशानी होती है, हैं? उस शिव जो महान से महान कार्य करता है इस सृष्टि का, उसको कोई परेशानी होती है? అతనికి ఏమైనా విసుగు ఉంటుందా ఏంటి? మరి ఎవరైతే శివుడు ఈ సృష్టిలో చాలా మహాన్ కార్యాన్ని చేస్తారో ఆయనకి ఏమైనా వ్యాకులత ఉంటుందా? ఉండదు. आराम से सोता है, शयन करता है। హాయిగా నిద్రిస్తారు, శయనిస్తారు. तो इस दुनिया में पार्ट बजाने वाली आत्माओं में అయితే ఈ ప్రపంచంలో పాత్రను అభినయించే ఆత్మల్లో महान से महान पुरुष कौन हुआ? చాలా మహాన్ పురుషుడు ఎవరయ్యారు? जिसे हम कहें सुप्रीम पुरुष,
ఆయన్నే మనం సుప్రీం పురుష్ అనేసి అంటాము. है फिर वो प्रजापिता ब्रह्मा घुस गया. ప్రజాపిత బ్రహ్మ అన్నారు. అరే మళ్ళీ ఆ ప్రజాపిత బ్రహ్మయ్య దూరిపోయారా? अरे प्रजापिता ब्रह्मा जिनमें शिव पहले पहले प्रवेश करता है, అరే ప్రజాపిత బ్రహ్మ ఎవరిలోనైతే శివుడు మొట్టమొదట ప్రవేశిస్తారో तो वो देह अभिमानी सांढे बैल होते हैं అప్పుడు వారు దేహాభిమాని ఆంబోతు ఎద్దు వలె ఉంటారా? या पुरुष होते हैं संपन्न. లేక సంపన్న పురుష్ అయ్యి ఉంటారా? है बैलों को స్టూడెంట్ ఎద్దు అని చెప్పారు. इस दुनिया का महान से महान पुरुष कहेंगे. ఎద్దులను ఈ ప్రపంచంలో మహాంతే మహాన్ పురుష్ అనేసి అంటారా? अरे नहीं कहेंगे ना. అనరు కదా. बाबा शिव को तो किसी आत्मा के साथ मतलब तुलना नहीं कर सकते हैं. है आत्माओं के साथ तो तुलना कर सकते हैं. आत्माओं के साथ तुलना कर सकते हैं कि नहीं? స్టూడెంట్ బాబా సుప్రీం సోల్ని ఏ ఆత్మలతో పోల్చలేం కదా అన్నారు. బాబా ఆత్మల్ని ఆత్మలతో అయితే పోల్చవచ్చు కదా. है? वो तो कर सकते हैं. कर सकते हैं. तो दुनिया में స్టూడెంట్ అదైతే చెయ్యవచ్చు అన్నారు. చేయవచ్చు. ప్రపంచంలో आत्मा बनकर के रहने वाली आत्माएं कितनी निकलेंगी? ఆత్మగా అయ్యి ఉండే ఆత్మలు ఎంతమంది వెలువడతారు? 4.5 लाख. స్టూడెంట్ 4.5 అన్నారు. 4.5 లక్షలు. तो जो 4.5 लाख आत्माएं हैं उनमें అయితే ఎవరైతే 4.5 లక్షల మంది ఉన్నారో వారిలో ईश्वरीय सेवा करने के लिए शिव बाप प्रवेश करते हैं या नहीं करते हैं? వారిలో ఈశ్వరీయ సేవ చేయడం కోసం శివబాపు ప్రవేశిస్తారా, ప్రవేశించరా? है करते हैं. చేస్తారు. तो परेशान होके रहते हैं रथ में, అయితే మరి రథంలో విసుగు చెంది ఉంటారా? या आत्मिक स्थिति की शान में मौज में शयन करते हैं? లేక ఆత్మిక స్థితి యొక్క టీవీలో అంటే ఆనందంలో నిద్రిస్తారా? मौज में शयन करते हैं. ఆనందంలో శయనిస్తారు. आत्माओं के बीच ఆత్మల మధ్యలో महान आत्मा की बात हो रही है. మహాన్ ఆత్మల విషయం నడుస్తూ ఉంది. महान आत्मा के वाक्य कैसे होंगे? గొప్ప ఆత్మల వాక్యాలు ఏ విధంగా ఉంటాయి? महावाक्य होंगे. మహావాక్యాలు అయ్యి ఉంటాయి. तो ये बताया అయితే ఇది చెప్పారు. कि ये महावाक्य ఏమంటే कौन सा महावाक्य बोला? कुछ बोला आदि में? ఈ మహావాక్యాలు ఏ మహావాక్యాలు చెప్పారు? ఆదిలో ఏమైనా చెప్పారా? अरे वाणी के आदि में कुछ बोला? అరే వాణి మొదట్లో ఏమైనా చెప్పారా? क्या बोला? ఏమని చెప్పారు? मुरली सुनना है. है मुरली सुनना है या अभिव्यक्तवाणी. స్టూడెంట్ మురళి వినాలా లేక అవ్యక్తవాణి అనేసి అని చెప్పారు. बताया ओम शांति. ఓం శాంతి అని చెప్పారు. पहला वाक्य क्या बोला? మొదటి వాక్యం ఏమని చెప్పారు? ओम शांति. ఓం శాంతి. अर्थ तो बता ही दिया होगा. అర్థమైతే చెప్పేసే ఉంటారు. मालूम है कि नहीं? తెలుసా తెలియదా? है अर्थ बताया. అర్థం చెప్పారు. आ ओ मा
का संकलन किया तो क्या हुआ? ओम। ఆ ఊ మా వీటిని కలిపారు. అప్పుడు ఏమని వచ్చింది? ఆం. माना అంటే कौन से 3 अक्षर मिलकर के एक अक्षर बन गया? ఏ 3 అక్షరాలు కలిసి ఒకటయ్యాయి? आ उ मा। ఆ ఊ మా. ये जड़ अक्षर ही मिलने की बात है या 3 आत्माओं के स्वभाव संस्कार मिलकर के एक होने की बात है? ఈ జడమైన అక్షరాలే కలిసే విషయమా, లేక ముగ్గురు ఆత్మల స్వభావ సంస్కారాలు కలిసి ఒకటయ్యే విషయమా? कौन सी 3 आत्माएं ఏ ముగ్గురు ఆత్మలు? है? कौन सी 3 आत्माएं? ब्रह्मा, विष्णु और शंकर का पार्ट बजाने वाली 3 आत्माएं। ఏ ముగ్గురు ఆత్మలు? బ్రహ్మ, విష్ణువు మరియు శంకరుడి పాత్రని చేసేవారు ముగ్గురు ఆత్మలు. 3 शरीर रूपी कपड़े 3 శరీరం అనే వస్త్రాలు, जिनके स्वभाव संस्कार मिलकर के एक हो जाएं। వారి స్వభావ సంస్కారాలు కలిసి ఒకటవ్వాలి. तब ये गीत गाना अच्छा लगता है। అప్పుడు ఈ పాట పాడడం మంచిగా అనిపిస్తుంది. क्या गीत? ఏం పాట? जो आज भी गाते चले आ रहे हैं। ఆ పాట ఇప్పటికీ కూడా పాడుతూ వస్తున్నారు. 3 शरीर रूपी वस्त्रों का स्वभाव संस्कार का मिलन ఆ ముగ్గురి శరీర రూపీ వస్త్రాల స్వభావ సంస్కారాల కలయిక एक हो जाए तब ये गीत गाना अच्छा लगता है। ఆ సంస్కారాలు కలిసి ఒకటవ్వాలి. అప్పుడే ఈ పాట పాడటం మంచిగా అనిపిస్తుంది. विजयी विश्व तिरंगा प्यारा, విజయ విశ్వ తిరంగా ప్యారా, झंडा ऊंचा रहे हमारा। జెండా ఊంచా రహే హమారా. ప్రపంచాన్ని జయించే 3 రంగులు కల ప్రేమైన మన జెండా ఎల్లప్పుడూ అత్యున్నతంగా ఎగరాలి. कौन से देशवासियों का झंडा है? ఏ దేశవాసీయుల జెండా అయ్యింది? किसने गाया गीत? పాట ఎవరు పాడారు? है హా, लंदन वालों ने? లండన్ వారా? है भारतवासियों ने गीत गाया। భారతవాసీయులు పాట పాడారు. कहाँ के वासियों ने? ఎక్కడి నివాసీయులు? भारत। భారత్. भा माने ज्ञान की रोशनी में, रत माने लगा रहने वाला। భా అంటే జ్ఞానం అనే ప్రకాశంలో, రత్ అంటే నిమగ్నమై ఉండేవారు. भारत భారత్. और उसमें मन बुद्धि से वास करने वालों ने गीत गाया। మరి అందులో మనసు బుద్ధితో నివసించేవారు పాటను పాడారు. भारत और भारतवासी భారత్ మరియు భారతవాసీయులు एक ही बात है या अलग अलग बातें हैं? ఒక్క విషయమే అయ్యిందా, లేక వేరు వేరు విషయాలయ్యాయా? है? है? अलग अलग बातें हैं। వేరు వేరు విషయాలు అయ్యాయి. भारत अलग, भारत के रूप में पाटधारी अलग। భారత్ వేరు, భారత్ రూపంలో పాత్రధారి వేరు. और भारत के रूप में जो पार्ट बजाने वाला इस दुनिया में हीरो पार्टधारी है, మరి భారత రూపంలో పాత్రను చేసేవారు ఈ ప్రపంచంలో ఎవరైతే హీరో పాత్రధారి ఉన్నారో उसके मन बुद्धि में वास करने वाले ఆయన యొక్క మనసు బుద్ధిలో
నివసించేవారు. कौन होंगे? विदेशी या स्वदेशी? ఎవరై ఉంటారు? విదేశీయులా లేక స్వదేశీయులా? है विदेशी तो देह अभिमान छोड़ेंगे नहीं. విదేశీయులైతే దేహాభిమానం వదలనే వదలరు. छोड़ेंगे? వదులుతారా? है नहीं छोड़ेंगे. విడిచిపెట్టరు. नहीं देह अभिमान छोड़ते हैं. तो भगवान के बनाए हुए स्वर्ग में దేహాభిమానం వదలరు. అయితే భగవంతుడు తయారు చేసిన స్వర్గంలో बहुत जास्ती से जास्ती पुरुषार्थ करने वाले बनेंगे तो कम कलाओं वाले देवता बन जाएंगे. చాలా ఎక్కువలో ఎక్కువ పురుషార్థం చేసేవారిగా అవుతే కనుక తక్కువ కళలున్న దేవతలుగా తయారవుతారు. क्या? ఏంటి? कम कलाओं वाले देवता बन जाएंगे. తక్కువ కళలు గల దేవతలుగా తయారవుతారు. क्यों? ఎందుకని? क्यों? ఎందుకని? क्योंकि स्वदेशी स्वधर्मी नहीं बने. ఎందుకంటే స్వదేశీ స్వధర్మిగా అవ్వలేదు. जब भगवान पुरुषार्थ कराने आया आत्मिक स्थिति में रहने का, ఎప్పుడైతే భగవంతుడు ఆత్మిక స్థితిలో ఉండే పురుషార్థం చేయించడానికి వచ్చారో तो पक्के स्वदेशी बने. అప్పుడు పక్కా స్వదేశీయులుగా అయ్యారా? है स्वदेश है भारत. స్వదేశం భారత్ అయ్యింది. उस भारत में रहने वाले स्वदेशी ఆ భారత్లో ఉండేవారు స్వదేశీయులు. तो भारत की मन बुद्धि में जो बसने वाले हैं అయితే భారత్ యొక్క మనసు బుద్ధిలో ఎవరైతే నివాసం ఏర్పరచుకునేవారు ఉన్నారో मन बुद्धि से మనసు బుద్ధితో 100% वास करने वाले बनते हैं. మనసు బుద్ధితో 100% నివాసం ఏర్పరచుకునేవారుగా అవుతారో कितनी लिस्ट है उनकी? వారి యొక్క లిస్ట్ ఎంత? है अरे स्वदेशी भी हैं पक्के అరే పక్కా స్వదేశీ కూడా అయ్యారు और स्वधर्मी भी हैं. మరియు స్వధర్మి కూడా అయ్యారు. क्या? ఏంటి? पक्के स्वदेशी सो पक्के स्वधर्मी. పక్కా స్వదేశీ సో పక్కా స్వధర్మి. विधर्मी भी नहीं और विदेशी भी नहीं. విధర్మి కూడా కాదు మరియు విదేశీ కూడా కాదు. कहाँ की सेवा करने वाले ఎక్కడి సేవను చేసేవారయ్యారు? हैं? स्वदेश की सेवा करने वाले. స్వదేశం యొక్క సేవ చేసేవారు. स्व माने आत्मा, धर्म माने धारणा. స్వ అంటే ఆత్మ, ధర్మం అంటే ధారణ. काय की धारणा में टिकने वाले? దేని యొక్క ధారణలో స్థిరమయ్యేవారయ్యారు? आत्मिक स्थिति की धारणा में टिकने वाले. ఆత్మిక స్థితి యొక్క ధారణలో స్థిరమయ్యేవారు అయ్యారు. इसलिए गीता में कहा అందుకనే గీతలో చెప్పారు, स्वधर्मे निधनम से परधर्मो भयावह. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. आत्मिक स्थिति के धर्म में टिकना ये सबसे श्रेष्ठ धर्म है. ఆత్మిక స్థితి యొక్క ధర్మంలో స్థిరమవ్వడం ఇది అన్నిటికన్నా శ్రేష్టమైన ధర్మం అయ్యింది. इसके अलावा और किसी धारणा में टिकना ఇది తప్ప
మిగతా ఏ ఇతర ధారణలో స్థిరమైనా కూడా स्वधर्म के अलावा స్వధర్మం తప్ప, स्वधर्म माने आत्मा, స్వధర్మం, స్వ అంటే ఆత్మ, धर्म माने धारणा। ధర్మం అంటే ధారణ. अगर आत्मा को छोड़ करके आंखों के प्यार में टिकने वाले बने, ఒకవేళ ఆత్మను వదిలేసి కళ్ళ యొక్క ప్రేమలో స్థిరమయ్యేవారుగా అయ్యారనుకోండి, तो स्वदेशी बनेंगे, स्वधर्मी बनेंगे, అప్పుడు స్వదేశీగా అవుతారా, స్వధర్మిగా అవుతారా, या विदेशी और विधर्मी बनेंगे। లేక విదేశీ విధర్మి అవుతారా? अच्छा, స్టూడెంట్ విదేశీ విధర్మి అవుతారు అని చెప్పారు. అరే पक्का पक्का बोला, పక్క పక్క చెప్పారా? पक्का पक्का बोला పక్క పక్క చెప్పారా? है? पक्का बोला। పక్క చెప్పారా? अगर आत्मा के धारणा में टिकने की बजाय ये जो नेत्र हैं, आंखें, दृष्टि, ఒకవేళ ఆత్మ యొక్క ధారణలో స్థిరం అవ్వడానికి బదులుగా ఈ కళ్ళు ఏవైతే ఉన్నాయో, నేత్రాలు ఏవైతే ఉన్నాయో, దృష్టి ఏదైతే ఉందో उसकी याद में टिकने वाले बनेंगे, దాని యొక్క స్మృతిలో స్థిరమయ్యేవారిగా అవుతే तो पक्के स्वदेशी बनेंगे, అప్పుడు పక్క స్వదేశీగా అవుతారా? पक्के स्वधर्मी बनेंगे या नहीं बनेंगे? పక్క స్వధర్మిగా అవుతారా లేక అవ్వరా? है? हाथ तो उठा दो जरा, चेहरा तो देख लें। స్టూడెంట్ అవ్వము అన్నారు. అయితే చెయ్యి కొంచెం లేపండి, ముఖం చూద్దాము. है? अब हाथ भी नहीं उठा रहे। మరి ఇప్పుడు చెయ్యి కూడా లేపట్లేదేంటి? संशय बुद्धि, हाँ సంశయ బుద్ధి. ऐसे जो बोलो दृढ़ता पूर्वक बोलो। హా, అలా ఉండాలి. ఏదైతే చెప్తారో దృఢత పూర్వకంగా చెప్పండి. हाँ, फट से नीचे कर लिया ताकि कहीं हाथ उठाओ थोड़ी देर। हाँ, కొద్ది సమయం చెయ్యి లేపండి. హా, बस एक बोल रहा है, కేవలం ఒక్కరే చెప్తున్నారు. एक आत्मा ने बोला सिर्फ इतनी बड़ी सभा में। ఇంత పెద్ద సభలో కేవలం ఒక్క ఆత్మ చెప్పారు. क्या बोला? ఏమని చెప్పారు? जो आत्मा की याद में न टिक करके देह का अंग जो आंख है, दृष्टि है, उसकी याद में टिकेंगे, ఏదైతే ఆత్మ యొక్క స్మృతిలో స్థిరం కాకుండా దేహం యొక్క అంగము ఏదైతే దృష్టి ఉందో, కళ్ళు ఉన్నాయో దాని యొక్క స్మృతిలో స్థిరం అవుతే కనుక तो स्वधर्मी स्वदेशी नहीं बनेंगे। అప్పుడు స్వదేశీ స్వధర్మిగా అవ్వరు. पक्का बोला ना? మరి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా చెప్పారు కదా? कोई इनको वोट दे रहा है कि नहीं? ఎవరైనా వీరికి ఓటు వేస్తున్నారా లేదా? कोई वोट दे रहा है तो हाथ उठाओ। ఎవరైనా ఓటు వేస్తే కనుక చేయి లేపండి. सबके सबके फोटो खींचो, हाथ उठाओ ऊंचा। అందరూ పైకి చేయి లేపండి, అందరు ఫోటో తీయండి. हाथ धीरे धीरे बढ़ते जा रहे हैं। నెమ్మది నెమ్మదిగా చేయి పైకి లేస్తూ ఉన్నాయి. एक को खरबूजा को देख के खरबूजा पक रहा है, एक दूसरे को देख करके पक रहे हैं। ఖర్బూజాని చూసి మిగతా ఖర్బూజాలు పండుతూ ఉన్నాయి. ఒకరు మరొకరిని చూసి పండుతూ ఉన్నారు. అంటే పళ్ళు ఒకటి మరొకటిని చూసి పండుతూ ఉంటాయి కదా, అలా. नेताजी कौन हुआ? అయితే ఇందులో నేతాజీ ఎవరయ్యారు?
नेताजी पहला हुआ या सारे हो गए? నేతాజీ మొదట అయ్యారా లేక అందరూ అయ్యారా? हाँ, మొదట అన్నారు. अब दूसरी बात पैदा होती है। మరి ఇప్పుడు రెండో విషయం ఉత్పన్నమవుతుంది. लक्ष्मी नारायण के चित्र में पहुंच जाओ। లక్ష్మీనారాయణల చిత్రానికి చేరుకోండి. पहुंच गए? చేరుకున్నారా? पहुंच गए। చేరుకున్నారు. लक्ष्मी नारायण के चित्र में दोनों तरह के पार्टधारी खड़े हुए हैं। రెండు విధాల పాత్రధారులు లక్ష్మీనారాయణల చిత్రంలో నిలబడి ఉన్నారు. आत्मिक स्थिति में रहने वाले भी खड़े हैं। ఆత్మిక స్థితిలో ఉండేవారు కూడా నిలబడి ఉన్నారు. और देह का अंग आंखों की याद में भी रहने वाले खड़े हैं। మరి దేహం యొక్క అవయవం కళ్ళు, ఆ కళ్ళ యొక్క స్మృతిలో ఉండేవారు కూడా నిలబడి ఉన్నారు. याद आया कि नहीं आया? గుర్తుకు వచ్చిందా? గుర్తుకు రాలేదా? है? थोड़ा थोड़ा याद आया। కొద్ది కొద్దిగా గుర్తుకు వచ్చిందా? आया ना? గుర్తుకు వచ్చింది కదా. हाँ, अब जरा हाथ उठाओ, कोई अपनी बात बदलते हैं कि रहते हैं? అయితే ఇప్పుడు మళ్ళీ కొద్దిగా చేయి లేపండి. ఎవరైనా తమ మాటను మార్చుకుంటారా లేక మార్చుకోరా? क्योंकि ఎందుకంటే जो आत्मिक स्थिति में रहने वाले हैं वो एक दूसरे की आंखों को भी नहीं देखते। ఎందుకంటే ఎవరైతే ఆత్మిక స్థితిలో ఉండేవారు ఉన్నారో వారు ఒకరు మరొకరి కళ్ళను కూడా చూసుకోరు. लक्ष्मी नारायण जो नर से नारायण बनते हैं, नारी से लक्ष्मी बनते हैं, ఎవరైతే లక్ష్మీనారాయణులు నరుని నుండి నారాయణుడిగా అవుతారో, నారి నుండి లక్ష్మిగా అవుతారో वो एक दूसरे की आंखों को देख रहे हैं क्या? వారు ఒకరి మరొకరి కళ్ళను చూస్తూ ఉన్నారా ఏంటి? देह की आंखों का अंश मात्र भी रस ले रहे हैं। దేహం యొక్క కళ్ళను అంశమాత్రంగానైనా ఆ ప్రేమను, ఆ అనుభూతిని పొందుతూ ఉన్నారా? हैं? नहीं ले रहे। తీసుకోవట్లేదు. तो पक्के स्वधर्मी, पक्के स्वदेशी साबित हो रहे हैं या नहीं हो रहे हैं? కనుక పక్క స్వధర్మి, పక్క స్వదేశీ రుజువవుతున్నారా లేదా? है? हो रहे हैं। అవుతున్నారు. तो అయితే ऐसे बाप के बच्चे అటువంటి తండ్రి యొక్క పిల్లలు जिनमें बाप की रगों का खून, संकल्पों का खून, वाइब्रेशन का खून बह रहा है, ఎవరిలోనైతే తండ్రి యొక్క సంకల్పాల రక్తం, వైబ్రేషన్ల యొక్క రక్తం, తండ్రికి సంబంధించిన ఆ రక్తం ప్రవహిస్తూ ఉందో वो बच्चे भी कैसे होंगे? ఆ పిల్లలు కూడా ఏ విధంగా ఉంటారు? आत्माभिमानी, स्वदेशी, स्वधर्मी, पक्के होंगे ఆత్మాభిమాని, పక్క స్వదేశీ, స్వధర్మి, పక్కగా ఉంటారా? या कच्चे होंगे? లేక అసంపూర్ణంగా, అపరిపక్వంగా ఉంటారా? कितने होंगे? స్టూడెంట్ పక్కా ఉంటారు అన్నారు. మరి ఎంతమంది ఉంటారు? 4.5 लाख। స్టూడెంట్ 4.5 లక్షలు అన్నారు. 4.5 లక్షల మంది. अब समझ लो अपने अपने दिल में। అయితే ఇప్పుడు తమ తమ మనసులో అర్థం చేసుకోండి. अपने अपने दिल में झांक के देख लो कि हम किस स्थिति में पहुंचे। తమ తమ మనసులో తొంగి చూసి చూసుకోండి, మేము ఏ స్థితి వరకు చేరుకున్నాము, क्या अच्छा समझ रहे हैं, ఏమి మంచిగా భావిస్తూ ఉన్నాము. आत्मिक स्थिति में सदैव रहते हैं। आत्मिक स्थिति में रह करके
सभी को आत्मा के रूप में देखते हैं, ఆత్మిక స్థితిలో ఎల్లప్పుడూ ఉంటున్నామా? ఆత్మిక స్థితిలో ఉండి ఎల్లప్పుడూ ఆత్మనే చూస్తున్నామా? प्रैक्टिस करते हैं, ప్రాక్టీస్ చేస్తున్నామా? या आंखों में आंखें डाल करके थोड़ी ज्यादा देर नंबरवार देखते भी रहते हैं। లేక కళ్ళల్లో కళ్ళు పెట్టి కొద్ది సమయం లేదంటే కొంచెం ఎక్కువసేపు నంబర్ వైజ్ అలా చూస్తూ కూడా ఉంటున్నామా? क्योंकि बाबा ने बोल दिया है अभी, ఎందుకంటే బాబా ఇప్పుడు చెప్పేశారు, 10, 20, 50 भूलें तो बच्चे दृष्टि की रोज ही करते होंगे। పిల్లలు రోజు కూడా దృష్టి యొక్క 10, 20, 50 తప్పులు తప్పనిసరిగా చేస్తూ ఉండవచ్చు. दृष्टि का व्यभिचार, దృష్టి యొక్క వ్యభిచారం. चलो प्रैक्टिकल जीवन में कुछ भी कर रहे हो पुरुषार्थी हैं। సరే, ప్రాక్టికల్ జీవితంలో ఏమైనా చేస్తూ ఉన్నప్పటికీ కూడా పురుషార్థి అయితే అయ్యారు. है साइकिल सीखने वाला कोशिश कर रहा है ना, సైకిల్ నేర్చుకునేవాడు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు కదా. है प्रयत्न कर रहा है कि छोड़ के भाग गया? ప్రయత్నం చేస్తూ ఉన్నాడా లేక వదిలేసి పారిపోయాడా? कर रहा है तो చేస్తూ ఉన్నాడు. फेल हो गया या पास की लिस्ट में है? మరి ఫెయిల్ అయ్యాడా లేక పాస్ లిస్టులో ఉన్నాడా? अरे आज नहीं तो कल पास हो सकता है। అరే ఈ రోజు కాకపోయినా రేపైనా పాస్ అవ్వవచ్చు. हिम्मत है बच्चे, मदद है बाप। పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం చేస్తారు. यहाँ भी ऐसे ही है। ఇక్కడ కూడా అలాగే ఉంది. जिनकी बुद्धि में ये आ गया कि सिर्फ आत्मिक स्थिति में रहना तो बहुत मुश्किल है, ఎవరి బుద్ధిలోనైతే ఇలా వచ్చేసిందో అంటే కేవలం ఆత్మిక స్థితిలోనే ఉండటం అయితే చాలా కష్టం. ये तो हो ही नहीं सकता। ఇదైతే అవ్వనే అవ్వలేదు. इसलिए कम से कम हम इतना तो पुरुषार्थ कर सकते हैं कि इस देह में जो श्रेष्ठ से श्रेष्ठ अंग आंखें हैं, అందుకని కనీసం ఇంతవరకైనా పురుషార్థం చెయ్యొచ్చు. అంటే ఈ దేహంలో శ్రేష్టాతి శ్రేష్టమైన అవయవం కళ్ళు ఏవైతే ఉన్నాయో, दृष्टि, దృష్టి ఉందో, उसकी याद में तो टिक सकते हैं। దాని యొక్క స్మృతిలోనైనా స్థిరం అవ్వచ్చు కదా. है? नीचा लक्ष्य लिया, ऊंचे लक्ष्य को छोड़ा या नहीं छोड़ा? మరి క్రింది స్థాయి లక్ష్యాన్ని తీసుకున్నారా? ఉన్నతమైన లక్ష్యాన్ని విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదా? नीचा लक्ष्य लिया या नहीं लिया? క్రింది స్థాయి లక్ష్యాన్ని తీసుకున్నారా లేక తీసుకోలేదా? है? नीचा लक्ष्य ले लिया, క్రింది స్థాయి లక్ష్యాన్ని తీసుకున్నారు, ऊंचे लक्ष्य को छोड़ दिया। ఉన్నతమైన లక్ష్యాన్ని వదిలేశారు. ये तो असंभव है, ఇదైతే అసంభవం. ये हो ही नहीं सकता। ఇదైతే అవ్వనే అవ్వలేదు. इस दुनिया में देह में रहे और देह के अंग याद ना आए। ఈ ప్రపంచంలో దేహంలో ఉండాలి, మరి ఆ దేహం యొక్క అవయవం గుర్తుకే రాకూడదు. देह के अंगों के संग करने वाले हम न बने। దేహ అవయవాల సాంగత్యం చెయ్యని వారిగా మనం అవ్వకూడదు. तो नीचा लक्ष्य लेने वाले नीचा पुरुषार्थ करेंगे या ऊंचा पुरुषार्थ करेंगे? అయితే ఇలా క్రింది స్థాయి లక్ష్యాన్ని తీసుకునేవారు తక్కువ స్థాయి పురుషార్థమే చేస్తారా లేక ఉన్నత స్థాయి పురుషార్థం చేస్తారా?
है, लक्ष्य ही नीचा हो गया। లక్ష్యమే తక్కువ స్థాయిది అయ్యింది. जिनके अंदर पक्का दृढ़ निश्चय है, क्या ఎవరి లోపల అయితే పక్కా దృఢమైన నిశ్చయం ఉందో ఏంటి, कि हम तो बाप के जो पक्के बच्चे 4.5 लाख हैं, మరి మేమైతే తండ్రి యొక్క పక్కా పిల్లలు ఎవరైతే 4.5 లక్షల మంది ఉన్నారో आत्मिक स्थिति में रहने वाले, ఆత్మస్థితిలో ఉండేవారు ఉన్నారో, कुछ भी हो जाए दुनिया में, ప్రపంచంలో ఏమైనా అయినప్పటికీ కూడా लास्ट जो परीक्षा होगी, చివరి పరీక్ష ఏదైతే అవుతుందో माया के लास्ट पेपर में हम पास होके दिखाएंगे మాయ యొక్క చివరి పేపర్లో మనం పాస్ అయి చూపిస్తామా या फेल हो जाएंगे, లేక ఫెయిల్ అయిపోతామా? है पास होकर के दिखाएंगे। పాస్ అయ్యి చూపిస్తాము. कोई भी दूसरे धर्म में कन्वर्ट होने वालों में हमारी दृष्टि नहीं जा सकती। ఏ ఇతర ధర్మాల్లో కన్వర్ట్ అయ్యే వారిలో మన దృష్టి వెళ్ళనే వెళ్ళలేదు. उनका संग का रंग हम नहीं करेंगे। వారి సాంగత్యపు రంగు మనం చెయ్యము. क्योंकि बाप ने बोला है, ఇలా దృఢమైన నిశ్చయం ఉండాలి. ఎందుకంటే తండ్రి చెప్పారు, जो स्वधर्मी होंगे वो बाप की हर बात कम से कम मानेंगे जरूर। ఎవరైతే స్వధర్మి ఉంటారో వారు తండ్రి యొక్క ప్రతి ఒక్క మాటను తప్పనిసరిగా ఒప్పుకుంటారు. भले वर्तमान समय में अभी चल पाए या न चल पाए, భలే వర్తమాన సమయంలో నడిచినా నడవలేకపోయినా సరే ఒప్పుకోవడం అయితే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. और जो कच्चे होंगे మరి ఎవరైతే అపరిపక్వంగా ఉంటారో, कच्चे का मतलब అపరిపక్వం అంటే दूसरे धर्म में कन्वर्ट होकर के ब्राह्मण बने हैं आकर के, ఇతర ధర్మంలో కన్వర్ట్ అయ్యి వచ్చి బ్రాహ్మణులుగా అయ్యారు. द्वापर युग से ढेर के ढेर भारतवासी कन्वर्ट हुए हैं या नहीं हुए हैं? ద్వాపర యుగం నుండి అనేక మంది భారతవాసీలు కన్వర్ట్ అయ్యారా అవ్వలేదా? हैं? ढेर के ढेर कन्वर्ट हुए। హా, అనేక మంది కన్వర్ట్ అయ్యారు. तो जिनमें कन्वर्शन के संस्कार हैं वो ऐसे गुरुओं की बात मान लेंगे फट से। మరి ఎవరిలోనైతే కన్వర్షన్ యొక్క సంస్కారాలు ఉంటాయో వారు అటువంటి గురువుల యొక్క మాటల్ని వెనువెంటనే ఒప్పుకుంటారు. कि ये तो बिल्कुल नहीं हो सकता, ఏమంటే ఇదైతే అస్సలే అవ్వలేదు. कि देह में रहते रहते ఏమనంటే దేహంలో ఉంటూ కూడా हम देह के श्रेष्ठ अंगों से भी आकर्षित न हो। మన దేహం యొక్క శ్రేష్టమైన అవయవాలతో కూడా ఆకర్షితం కాకూడదు. वो भी हमको याद न आए। అవి కూడా మనకు గుర్తు రాకూడదు. अब बताओ, మరి ఇప్పుడు చెప్పండి, बाप ने हमको क्या लक्ष्य दिया है? తండ్రి మనకు ఏం లక్ష్యం ఇచ్చారు? व्यभिचारी बनने का लक्ष्य दिया है या इंद्रियों से अव्यभिचारी बनने का लक्ष्य दिया है? వ్యభిచారి అయ్యే లక్ష్యాన్ని ఇచ్చారా లేక ఇంద్రియాలతో అవ్యభిచారిగా అయ్యే లక్ష్యాన్ని ఇచ్చారా? है अव्यभिचारी बनने का लक्ष्य दिया है। హా, అవ్యభిచారిగా అయ్యే లక్ష్యాన్ని ఇచ్చారు. हमारी इंद्रियां लक्ष्य हमारा है, మన ఇంద్రియాలు లక్ష్యం మనదే అయ్యింది. कि एक बाप की दृष्टि में डूबने के सिवाय
और हम कोई को नहीं याद करेंगे। ఒక్క తండ్రి యొక్క దృష్టిలో మునిగిపోవడం తప్ప మనం మరెవ్వరినీ కూడా స్మృతి చెయ్యము. अंतिम पुरुषार्थ में हमारी ऐसी अवस्था जरूर बनेगी। అంతిమ స్థితిలో మన యొక్క పురుషార్థం యొక్క స్థితి అలా తప్పనిసరిగా తయారవుతుంది. एक बाप दूसरा न कोई। ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. माने అంటే एक बाप की आत्मा मेरी, ఒక్క తండ్రి యొక్క ఆత్మ నాది. आंखें मेरी नहीं। మరి కళ్ళు నావి కావా ఏంటి? है है हाँ, एक बाप मेरा तो बाप कोई मुर्दा थोड़े ही है। హా, ఒక్క తండ్రి నా వారయ్యారు. మరి తండ్రి ఏమైనా శవమా ఏంటి? मुर्दा है या जीता जागता है? శవమా లేదంటే జీవిస్తూ ఉన్నవారయ్యారా? जीता जागता है। జీవిస్తూ ఉన్నవారయ్యారు అంటే జీవం ఉన్నవారయ్యారు. उसकी जो भी इंद्रियां हैं, ज्ञान इंद्रियां हो या भ्रष्ट इंद्रियां हो, ఆయన యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో జ్ఞానేంద్రియాలే కావచ్చు లేక భ్రష్టేంద్రియాలైనా కావచ్చు, वो उनसे भी कार्य करता है या नहीं करता है? है? एक आदमी बोलता है करता है, बाकी सब चुप। మరి అవి వారిచే కూడా పని చేస్తాయా చెయ్యవా? స్టూడెంట్ చేస్తాయి అన్నారు, ఒక వ్యక్తి చేస్తాయి అన్నారు, మిగతా వారందరూ మౌనంగా ఉన్నారు. अरे बताओ भाई। అరే భాయ్ చెప్పండి. है? करता है। करता है, फिर एक ही बोल रहा है, చేస్తాయి అని మళ్ళీ ఒక్కరే చెప్తున్నారు. दूसरे एकदम चुप। వేరే వారు పూర్తిగా మౌనంగా ఉన్నారు. समझ नहीं आएगा ना सभी को। समझ नहीं आ रहा है, अब तुम समझा दो, खड़े हो। అందరికీ అర్థం కావట్లేదు కదా అని స్టూడెంట్ అన్నారు. అర్థం కావట్లేదా? అయితే మరి అర్థం చేయించు. నీవు నిలబడు. तुम्हारी समझ में आ गया? మీకు అర్థమయ్యిందా? है? आ गया, इसकी समझ में तो आ गया, बस समझाओ। అర్థమైందా? అయితే ఇతనికైతే అర్థమైంది. అయితే సరే అర్థం చేయించు. अरे सीधी सी बात है, एक शिव बाबा मेरा, दूसरा ना कोई। అరే సీదా విషయం అయ్యింది. ఒక్క శివబాబా నా వారయ్యారు, ఇక రెండో వారు అంటూ ఎవ్వరూ లేరు. तो जब शिव बाबा मेरा है तो शिव माने आत्मा। మరి ఎప్పుడైతే శివబాబాయే నా వారు అన్నప్పుడు శివుడు అంటేనే ఆత్మ. और वो शिव आत्मा जब मुकर्रर रथ में प्रवेश करता है మరి ఆ శివుని యొక్క ఆత్మ ఎప్పుడైతే నిశ్చితమైన రథంలో ప్రవేశిస్తారో, एक व्यापी बनता है। ఏకవ్యాపిగా అవుతారో, दुनिया भले कहती रहे सर्वव्यापी, భలే ప్రపంచం సర్వవ్యాపి అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా, लेकिन కానీ गीता में तो बता दिया। గీతలో అయితే చెప్పేశారు. क्या? ఏంటి? जहाँ सूरज चांद सितारों का प्रकाश भी नहीं पहुँचता, ఎక్కడికైతే సూర్యచంద్ర నక్షత్రాల ప్రకాశం కూడా చేరుకోదో, मैं उस परम धाम का रहने वाला हूँ। ఆ పరంధామంలో నేను ఉండేవారినయ్యాను. तो जो इस बात को न मानने वाले होंगे, అయితే ఎవరైతే ఈ విషయాన్ని ఒప్పుకోని వారు ఉండి ఉంటారో, गीता के धर्मशास्त्र को मानने वाले नहीं होंगे, గీత యొక్క ధర్మశాస్త్రాన్ని ఒప్పుకోని వారు ఉంటారో, वो तो कहेंगे ही सर्वव्यापी है। మరి వారైతే సర్వవ్యాపి అని అననే అనేస్తారు. और मानने वाले क्या कहेंगे? మరి ఒప్పుకునేవారు ఏమని అంటారు? अरे गीता में लिखा हुआ है, అరే గీతలో రాసి ఉంది, सब धर्मों का धर्म पिता होता है, धर्मशास्त्र भी होता है। అన్ని ధర్మాలకు ధర్మపిత ఉంటారు, ధర్మశాస్త్రం కూడా ఉంటుంది. तो हमारा धर्म पिता भी है, हमारा धर्मशास्त्र भी एक है। అయితే మనకు ధర్మపిత కూడా ఉన్నారు, ధర్మశాస్త్రం కూడా ఒక్కటే ఉంది. ढेर के ढेर नहीं। అనేకమైనవి కావు.
तो हमारे धर्मशास्त्र में तो ये लिखा हुआ है అయితే మన శాస్త్రంలో అయితే ఇదే రాసి ఉంది. कि मैं एक व्यापी हूँ या सर्वव्यापी हूँ. ఏమంటే నేను ఏకవ్యాపినా లేక సర్వవ్యాపినా? एक व्यापी हूँ ఏకవ్యాపిని. और इस सृष्टि पर भी एक व्यापी बन करके ही आता है. మరి ఈ సృష్టిలో కూడా ఏకవ్యాపిగా అయ్యే వస్తారు. एक ब्रह्म ब्रह्मा में आता है या अनेक ब्रह्मा नामधारियों में आता है. ఒక్క బ్రహ్మ నామం ఉన్నవారిలో వస్తారా లేక అనేకమైన బ్రహ్మ పేరు ఉన్నవారిలో వస్తారా? बाप बनकर తండ్రిగా అయ్యి एक ब्रह्म परम ब्रह्म में आता है. ఒక్క బ్రహ్మ పరం బ్రహ్మలో వస్తారు. जिसके लिए बोला है स्वर्ग को याद करो. దాని గురించే చెప్పారు, స్వర్గాన్ని స్మృతి చేయండి, अपने परम धाम को याद करो. తమ యొక్క పరంధామాన్ని స్మృతి చేయండి. और मुझे शिव बाबा को याद करो. మరియు శివబాబానైన నన్ను స్మృతి చేయండి. तो तीन तीन को याद करें या एक को याद करें. అయితే మూడింటిని ఆ మూడింటిని కూడా స్మృతి చేయాలా లేక ఒక్కరినే స్మృతి చేయాలా? है? अरे एक में ही तीनों हैं. స్టూడెంట్ ఒక్కటి అన్నారు. అరే ఆ ఒక్కరిలోనే మూడు ఉన్నాయి. एक हमारा बाप का घर भी है. ఆ ఒక్కరు మనకు ఆ తండ్రి యొక్క ఇల్లు కూడా అయ్యింది. मत्योनि परम ब्रह्म మత్యోని పరం బ్రహ్మ. तस्मिन् गर्भम ज्ञान का गर्भम ददाम्यहम्. తస్మిన్ గర్భం అంటే జ్ఞాన గర్భం దదామ్యహం. मैं जिसमें ज्ञान का बीजारोपण ज्ञान का गर्भ डालने के लिए आता हूँ, నేను ఎవరిలోనైతే జ్ఞానం యొక్క బీజారోపణ జ్ఞానం యొక్క గర్భం వేయడానికి వస్తానో वो कौन है? అది ఎవరయ్యారు? मत्योनि परम ब्रह्म. మతియోని పరం బ్రహ్మ. वो योनि रूपा माता परम ब्रह्म है. ఆ యోని రూపి మాత పరం బ్రహ్మ అయ్యారు. तो वो परम धाम भी है या नहीं है? అయితే మరి తను పరంధామం కూడా అయ్యారా అవ్వలేదా? है परम धाम भी है పరంధామం కూడా అయ్యారు. जहाँ से सारी मनुष्य सृष्टि का जन्म होता है. అక్కడి నుండి మొత్తం మనుష్య సృష్టి యొక్క జన్మ జరుగుతుంది. वो सबका बाप है या नहीं है? ఆయన అందరికీ తండ్రి అయ్యారా అవ్వలేదా? सबका बाप है. అందరికీ తండ్రి అయ్యారు. बाप भी है और परम ब्रह्म ही भी है. తండ్రి కూడా అయ్యారు మరియు పరం బ్రహ్మ కూడా అయ్యారు. और परम पुरुष भी है. మరి పరం పురుషుడు కూడా అయ్యారు. तो बताया कि वो शिव बाप बच्चों में अभी किन बच्चों के बीच में అయితే చెప్పారు ఆ శివ్ బాబు ఇప్పుడు పిల్లల మధ్యలో. ఏ పిల్లల మధ్యలో? जो आत्मिक स्थिति में रहने वाले बच्चे हैं उनके बीच में. ఎవరైతే ఆత్మిక స్థితిలో ఉండే పిల్లలు ఉన్నారో వారి మధ్యలో परम पुरुष बन करके आया हुआ है. పరం పురుషుడుగా అయ్యి వచ్చారు. क्या कैसा पुरुष? ఏంటి? ఎటువంటి పురుషుడు? शरीर रूपी पुरी में शयन करने वाला ऐसा पुरुष रूपी आत्मा बन करके आया है. శరీరం అనే పురంలో శయనించేవారు ఎటువంటి పురుషుడిగా అయ్యి వచ్చారు అంటే
जो कभी भी देहभान में नहीं आता। తను ఎప్పుడూ కూడా దేహాభిమానంలోకి రారు, परेशान नहीं होता। విసుగు చెందరు। बाकी सब आत्माएं మిగతా ఆత్మలందరూ है, बाकी सब आत्माएं मनुष्य, जो भी आत्माएं मनुष्य आत्माएं हैं, మిగతా ఆత్మలందరూ అంటే ఎవరైతే మనుష్య ఆత్మలు ఉన్నారో అందరూ A to Z 500 750 करोड़ भी मनुष्य आत्मा से लेकर के अव्वल नंबर ए अले అంటే ఏ టు జెడ్ 500-700 కోట్ల ఆత్మ నుండి మొదలుకొని మొదటి నంబర్ వారు ఎవరైతే ఉన్నారో ఆ ఒక్కరు అంటే ఏ అల్లఫ్ వరకు కూడా जो पुरुषार्थ में खड़ा रहने वाली स्वभाव का है, ఎవరైతే పురుషార్థంలో నిలబడి ఉండే స్వభావం ఉన్నవారు ఉన్నారో తన వరకు కూడా वो सब అందరూ देहभान से परेशान होते हैं या नहीं होते हैं? దేహాభిమానంతో విసిగిపోతారా విసిగిపోరా? है? अभी वर्तमान में क्या है? ఇప్పుడు వర్తమానంలో ఏంటి? भविष्य को जब किसने देखा अभी? భవిష్యత్తును ఇప్పుడు ఎవరు చూశారు? देव अभिमान वाला तो सब परेशान है। सब परेशान है। अरे मनुष्यों का స్టూడెంట్ దేహాభిమానంతో అందరూ విసిగిపోయారని చెప్పారు. విసిగిపోయారు. बाप भी क्या है, वो भी परेशान होता है या नहीं होता है? हैं? అరే మనుషుల తండ్రి కూడా ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు? ఆయన కూడా ఇప్పుడు విసిగిపోతారా విసిగిపోరా? अगर परेशान नहीं होता है तो ये क्यों बोला मुरली में? ఒకవేళ విసుగు చెందనట్లయితే మురళిలో ఇలా ఎందుకని చెప్పారు? कोई वाक्य याद आता है? ఏదైనా వాక్యం గుర్తుకొస్తుందా? नहीं याद आता। గుర్తుకు రావట్లేదా? एक वाक्य बोला है जिससे पकड़ में आ जाता है। ఒక వాక్యం చెప్పారు, దాంతో పట్టుకోవచ్చు. हैं? हाँ, अगर ज्यादा तंग करेंगे तो विनाश करा दूंगा। ఒకవేళ ఎక్కువగా విసిగిస్తే కనుక వినాశనం చేయిస్తాను. बोला कि नहीं? చెప్పారా చెప్పలేదా? ये कौन सी आत्मा बोली? ఇది ఏ ఆత్మ చెప్పారు? है ब्रह्म वाली आत्मा बोली। బ్రహ్మ యొక్క ఆత్మ చెప్పారా? माना बाप वाली आत्मा नहीं बोली, అంటే తండ్రి యొక్క ఆత్మ చెప్పలేదా? बड़ी अम्मा वाली आत्मा बोली। పెద్ద అమ్మ యొక్క ఆత్మ చెప్పారా? बाप वाली आत्मा नहीं बोली। తండ్రి యొక్క ఆత్మ చెప్పలేదా? है? हैं? हाँ, शंकर विनाश कराते हैं। शंकर तो महादेव है। స్టూడెంట్ వినాశనం శంకరుడు చేయిస్తారన్నారు. శంకరుడు వినాశనం చేయిస్తారు. శంకరుడైతే మహాదేవుడయ్యారు. वो तो देवता की कोटि में है, ఆయనైతే దేవతల లిస్టులో ఉన్నారు. लेकिन महादेव पहले है या प्रजापिता पहले है? కానీ మొదట మహాదేవుడు ఉన్నారా లేక మొదట ప్రజాపితయా? 500 करोड़ का बाप पहले है या देवताओं का महादेव बाप पहले है? 500 కోట్లకు తండ్రి మొదట ఉన్నారా లేదంటే దేవతల్లో మహాదేవుడు తండ్రి మొదట ఉన్నారా? पहले कौन है? మొదట ఎవరయ్యారు? प्रजापिता, ప్రజాపిత మొదట. एडम, आदम जिसे दूसरे धर्मों में कहा जाता है। ఏడం ఆదం అని ఆయన్నే ఇతర ధర్మాల్లో అంటారు. तो वो प्रजापिता देह भान में रह करके है तो आत्मा, అయితే ఆ ప్రజాపిత దేహాభిమానంలో ఉండి అయితే అవ్వడానికైతే ఆత్మయే. लेकिन आत्मा देह भान में रह करके परेशान होती है कभी कभी या नहीं होती है? కానీ ఆత్మ దేహాభిమానంలో ఉండి అప్పుడప్పుడు విసుగు చెందుతుందా విసుగు చెందదా?
ये कह सकते हैं कि और 500 करोड़ मनुष्य आत्माओं के मुकाबले और पुरुषार्थी ब्राह्मणों के मुकाबले అయితే ఇలా అయితే చెప్పవచ్చు, ఇతర 500 కోట్ల ఆత్మలతో పోలిస్తే, ఇతర పురుషార్థం చేసే వారితో పోలిస్తే కనుక कम परेशान होती होगी, తక్కువగా విసుగు చెందితే చెందవచ్చు. लेकिन परेशान होती ही नहीं है. ये तो भक्तों की जवानी हो गई. కానీ విసిగే చెందరు అనడం అయితే ఇది భక్తుల మాట అయిపోయింది. भक्त जो हैं उनके लिए तो भक्ति मार्ग में भी गाया हुआ है. ఎవరైతే భక్తులు ఉన్నారో వారి కోసమైతే భక్తి మార్గంలో కూడా గాయనం ఉంది. है क्या गाया हुआ है? మరి ఏమని చెప్తారు? राम के भक्त रहीम के बंदे हैं ये सब आंखों के अंधे. రాముడి భక్తులు, రహీం యొక్క అనుచరులు వీరందరూ కూడా గుడ్డివారే అయ్యారు. देहधारियों के भगत बड़ी जल्दी बन जाते हैं. దేహదారుల భక్తులుగా చాలా త్వరగా అయిపోతారు. बनते हैं कि नहीं? అవుతారా అవ్వరా? है बनते हैं. అవుతారు. जो गुरु आया अब उसने भाषण देना शुरू कर दिया बड़ी बड़ी पब्लिक के बीच में. మరి ఏ గురువు అయితే వచ్చారో మరి వారు చాలా పెద్ద పెద్ద పబ్లిక్ మధ్యలో సంభాషించడం మొదలు పెడితే కనుక तो क्या कहते हैं? మరి అప్పుడు ఏమని చెప్తారు? सत्य वचन महाराज. సత్యవచనం మహారాజ్. ठीक है कृपा निधान सत्य है दया निधान. बस ఠీకే కృపా నిదాన్, సత్యే దయా నిదాన్. అంతే. ఇక भगवान सर्वव्यापी हो गया. భగవంతుడు సర్వవ్యాపి అయిపోయారు. भगवान बन के बना के बैठा दिया. భగవంతుడిగా చేసేసి కూర్చోబెట్టేశారు. बाप कहते हैं सुनी सुनाई बातों से भारतवासियों ने क्या पाया? తండ్రి చెప్తున్నారు, విని వినిపించే మాటలతో భారతవాసీలు ఏం పొందారు? दुर्गति पाई. దుర్గతిని పొందారు. तो अब ब्राह्मणों की दुनिया में ब्राह्मण बताएं మరి ఇప్పుడు బ్రాహ్మణ ప్రపంచంలో బ్రాహ్మణులు చెప్పండి, कि हम दुर्गति में जा रहे हैं या सदगति में जा रहे हैं. ఏమంటే ఇప్పుడు మనం దుర్గతిలోకి వెళ్తూ ఉన్నామా లేక సద్గతిలోకి వెళ్తూ ఉన్నామా? हैं? सदगति में जा रहे हैं. సద్గతిలోకి వెళ్తూ ఉన్నామా? हाथ तो उठा दो सदगति में जाने वाले. సద్గతిలోకి వెళ్ళేవారు చెయ్యి అయితే లేపండి. 1 2 3 4 5 अरे 1 2 3 4 5 అరే 6 7 8 अरे 6 7 ये 8 उठाते हैं, हैं? ये क्या बात? అరే చెయ్యి లేపుతున్నారు, దింపుతున్నారు, లేపుతున్నారు, దించేస్తున్నారు. ఇదే విషయం. 9 10 11 12 13 14 15 तो भाई लोग हुए. మీరు 10 11 12 13 14 15 అన్నయ్యలా అయిపోయారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 10 भाई निकले और 20 माताएं निकली. 10 మంది అన్నయ్యలు వెలువడ్డారు, మరి 20 మంది మాతలు వెలువడ్డారు. प्रश्न याद है? ప్రశ్న గుర్తుందా? क्या प्रश्न था? ప్రశ్న ఏంటి? हैं? हैं? सत्य. हाँ, अभी सदगति में जाने का अनुभव कौन कर रहे हैं? స్టూడెంట్ సద్గతిలోకి వెళ్ళడం అని చెప్పారు. ఇప్పుడు సద్గతిలోకి వెళ్ళే అనుభవం ఎవరు చేస్తూ ఉన్నారు? और दुर्गति में जाने का अनुभव कौन कर रहे हैं? మరి దుర్గతిలోకి వెళ్ళే అనుభవం ఎవరు చేస్తూ ఉన్నారు? इतनी बड़ी सभा में 10 भाई कह रहे हैं कि हम सदगति में जाने में का अनुभव कर रहे हैं और बाकी सब अनुभव कर रहे हैं दुर्गति में जाने का. ఇంత పెద్ద సభలో
10 మంది అన్నయ్యలు చెప్తున్నారు మేము సద్గతిలోకి వెళ్ళే అనుభవం చేస్తూ ఉన్నాము అని. మరి మిగతా వారందరూ దుర్గతిలో కూర్చొని ఉన్నారు. अब कौन झूठ है कौन सत्य है మరి ఇప్పుడు ఎవరు అసత్యము ఎవరు సత్యము ये तो भविष्य बताएगा। ఇదైతే భవిష్యత్తే చెబుతుంది. अपने अपने कर्मों के आधार पर भविष्य बताएगा या नहीं? తమ తమ కర్మల ఆధారంగా భవిష్యత్తు చెబుతుందా చెప్పదా? हैं? अब परीक्षा फाइनल होने ही वाली है। ఇప్పుడు చివరి పరీక్ష అయ్యేదే ఉంది. चिंता करने की कोई बात नहीं। చింత చేసే విషయం ఏమీ కూడా లేదు. रिजल्ट सामने जल्दी आने वाला है। రిజల్ట్ ఎదురుగా త్వరగా రానున్నది. जो ब्रॉड ड्रामा है उसकी टोटल अवधि क्या है? ఏదైతే బ్రాడ్ డ్రామా ఉందో దాని యొక్క టోటల్ అవధి ఎంత? है हाँ 5000 वर्ष। స్టూడెంట్ బ్రాడ్ డ్రామానా అన్నారు. 5000 సంవత్సరాలు అని స్టూడెంట్ చెప్పారు. అవును 5000 సంవత్సరాలు. और उसका शूटिंग पीरियड कितना है? మరి దాని యొక్క షూటింగ్ పీరియడ్ ఎంత? 100 वर्ष। 100 సంవత్సరాలు. जो 5000 वर्ष का ड्रामा जिस गति से चलेगा 5000 సంవత్సరాల డ్రామా ఏ గతితో నడుస్తుందో उसी गति से हम बच्चों की शूटिंग होगी। ఆ గతితోనే పిల్లలైన మన యొక్క షూటింగ్ అవుతుందా या दूसरी प्रकार से होगी? లేక వేరే విధంగా అవుతుందా? है जैसा ड्रामा चला होगा वैसी ही गति होती है। ఎటువంటి డ్రామా నడిచి ఉంటుందో అటువంటి గతియే ఉంటుంది शूटिंग पीरियड में షూటింగ్ పీరియడ్లో. ड्रामा शुरू होता है ऊपर से आत्माएं ऊंची स्टेज से इस धरती रूपी रंगमंच पर नीचे आती हैं। డ్రామా మొదలవుతుంది. అప్పుడు పైనుండి అంటే ఉన్నతమైన స్టేజ్ నుండి ఆత్మలు ఈ ధరణి యొక్క క్రింది స్టేజ్కి వస్తాయి. आती है या नहीं? వస్తాయా లేక రావా? है एक बार नीचे आ गई तो नीचे ही नीचे उतरती रहती है या कभी ऊपर चढ़ जाती है कभी नीचे कभी ऊपर कभी नीचे। ఒక్కసారి క్రిందికి వచ్చాయి అని అంటే ఇక క్రిందికే వెళ్తూ ఉంటాయా లేదంటే ఒకసారి పైకి ఒకసారి కిందికి మళ్ళీ ఒకసారి పైకి ఒకసారి కిందికి అలా అవుతూ ఉంటాయా? है नीचे ही गिरती रहती है। క్రిందికే దిగజారుతూ ఉంటాయి. ये आत्मा का स्वभाव है मनुष्य आत्माओं का। ఇది ఆత్మల యొక్క మనుష్య ఆత్మల యొక్క స్వభావం అయ్యింది. महान से महान आत्मा का स्वभाव नहीं। చాలా మహాన్ ఆత్మల స్వభావం కాదు. क्या ఏంటి? मनुष्य आत्माओं का ये स्वभाव है మనుష్య ఆత్మల స్వభావం ఏమై అంటే कि जब ऊंची स्टेज बाप के घर से आती है बेहद के बाप के घर से మరి ఎప్పుడైతే ఉన్నతమైన స్టేజ్ బేహద్ తండ్రి ఇంటి నుండి వస్తాయో इस षष्ठी रूपी रंगमंच पर नीचे आती हैं ఈ సృష్టి రంగస్థలంపైకి క్రిందికి వస్తాయో तो पंच तत्वों से बने हुए इस देह में आकर के అయితే పంచతత్వాలతో తయారైన ఈ శరీరంలోకి వచ్చి देह की इंद्रियों के संग के रंग में आती है। దేహ ఇంద్రియాల యొక్క సాంగత్యపు రంగులోకి వస్తాయి. आती है या नहीं? వస్తాయా లేక రావా? कोई भी बड़े से बड़ा देवता हो ఎంత పెద్ద దేవత అయినా కావచ్చు 16 कला संपूर्ण देवता क्यों न हो 16 కళల సంపూర్ణ దేవత అయినా కావచ్చు. कम कलाओं वालों की तो बात ही छोड़ दो। తక్కువ కళల వారి విషయమే విడిచిపెట్టేయండి.
कोई नीचे आकर के षष्ठी रूपी रंगमंच पर आकर के మరి ఎవరైనా క్రిందికి వచ్చి సృష్టి రూపి రంగస్థలంపైకి వచ్చి ऊपर नीचे चढ़ता है పైకి కిందికి ఎక్కుతూ దిగుతూ ఉంటారా कि लगातार नीचे उतरते हैं? లేక వరుసగా క్రిందికి దిగుతూ ఉంటారా? है माताएं तो डम्ब होके बैठती हैं। మాటలైతే ఢంబై కూర్చొని ఉంటారు. है अरे आत्माएं ऊपर से जब बाप के घर से आती हैं అరే ఆత్మలు పైనుండి అంటే ఎప్పుడైతే తండ్రి ఇంటి నుండి ఆత్మలు వస్తాయో षष्ठी रूपी रंगमंच पर సృష్టి రంగస్థలంపైకి तो लगातार नीचे उतरती हैं या ऊपर भी चढ़ती हैं? అప్పుడు వరుసగా క్రిందికి దిగజారుతూ ఉంటాయా లేక పైకి ఎక్కుతూ ఉంటాయా? ऊपर भी चढ़ती हैं, పైకి కూడా ఎక్కుతాయా వెళ్తాయా? नीचे उतरती हैं लगातार। వరుసగా క్రిందికి వెళ్తూ ఉంటాయి. तो शूटिंग पीरियड में भी ऐसा ही होता होगा। అయితే షూటింగ్ పీరియడ్ లో కూడా ఆ విధంగానే జరుగుతూ ఉండవచ్చు. बेसिक ज्ञान में आएंगे बच्चे, आत्मा रूपी बच्चे బేసిక్ జ్ఞానంలోకి వస్తాయి ఆత్మలు, ఆత్మరూపి పిల్లలు. जब बेसिक ज्ञान में आते हैं उस समय की अपनी स्टेज को देखें। ఆత్మరూపి పిల్లలు ఎప్పుడైతే బేసిక్ జ్ఞానంలోకి వస్తారో ఆ సమయంలో తమ యొక్క స్థితిని చూసుకోండి. याद आ रही है? గుర్తుకు వస్తూ ఉందా? है आ रही है। వస్తూ उस ఉంది. समय ऊंची स्टेज अनुभव होती है शुरुआत में, ఆ సమయంలో అంటే ప్రారంభంలో ఉన్నతమైన స్టేజ్ అనుభవం అవుతుందా या गिरती कला अनुभव होती है? లేక దిగే కళ అనుభవం అవుతుందా? है अच्छी अवस्था अनुभव होती है। మంచి స్థితి అనుభవం అవుతుంది. अच्छी माने सच्ची गति है पुरुषार्थ की, మంచిది అంటే పురుషార్థం యొక్క సత్యమైన గతి అయ్యిందా या झूठी गति है? లేక అసత్యమైన గతి అయ్యిందా? है सच्ची गति। సత్యమైన గతి అయ్యింది. सच्ची गति क्यों है उस समय? ఆ సమయంలో సత్యమైన గతి ఎందుకని ఉంది? क्योंकि शुरू शुरू में आते हैं, बाप के बच्चे बनते हैं, ఎందుకంటే మొట్టమొదట్లో వస్తారు, ప్రారంభంలో వస్తారు, తండ్రికి పిల్లలుగా అవుతారు, बट्टी करते हैं, భట్టి చేస్తారు, कोर्स का फोर्स भरते हैं। కోర్సు యొక్క ఫోర్స్ నింపుకుంటారు. क्या? ఏంటి? कोर्स का फोर्स भरते हैं। కోర్సు యొక్క ఫోర్స్ నింపుతారు. तो आत्मा एक के संग का अनुभव करती है కనుక ఆత్మ ఒక్కరి సాంగత్యాన్ని అనుభవం చేసుకుంటుందా या अनेकों का संग का अनुभव ज्यादा करती है? లేక అనేకుల సాంగత్యాన్ని ఎక్కువగా అనుభవం చేసుకుంటుందా? बुद्धि से బుద్ధితో. है, एक के संग का अनुभव ज्यादा होता है। ఒక్కరి సాంగత్యం యొక్క అనుభవం ఎక్కువగా అవుతుంది. और संग का रंग तो लगता है या नहीं लगता है? మరి సాంగత్యపు రంగు అయితే అంటుకుంటుందా అంటుకోదా? संग का रंग तो जरूर लगता है। సాంగత్యపు రంగు అయితే తప్పనిసరిగా అంటుకుంటుంది. तो अच्छा अवस्था अच्छी रहती है, కనుక స్థితి మంచిగా ఉంటుంది. क्योंकि जो परम पाठधारी परम पुरुष है ఎందుకంటే ఎవరైతే పరం పాత్రధారి పరం పురుషుడు ఉన్నారో, पुरुष माने आत्मा, పురుష్ అంటే ఆత్మ, ऐसी आत्मा जो देह की दुनिया में आती तो है, ఎటువంటి ఆత్మ అని అంటే తను ఈ దేహ ప్రపంచంలోకి రావడమైతే వస్తారు, लेकिन देह की याद में मन बुद्धि से बिल्कुल नहीं रहती। కానీ దేహం యొక్క స్మృతిలో
బుద్ధితో అస్సలే ఉండరు. रहती है? ఉంటారా? नहीं रहती, पर ఉండరు. रहती, అతీతంగా ఉంటారు. खुद भी परे की स्टेज में रहती है, देह से परे। స్వయం కూడా అతీతమైన స్టేజ్లో ఉంటారు. అంటే దేహానికి అతీతంగా ఉంటారు. देह की इंद्रियों से परे। దేహ ఇంద్రియాలకు అతీతంగా. और जो संग के रंग में आते हैं वो भी नंबरवार कुछ न कुछ आदि में। మరి ఎవరైతే సాంగత్య రంగులోకి వస్తారో వారు కూడా ఆదిలో నెంబర్ వైజ్గా अतीन्द्रिय सुख का अनुभव 1 सेकंड, 4 सेकंड, 10 सेकंड कुछ न कुछ अनुभव खुशी का जरूर करते हैं। వారు కూడా 1 సెకండ్, 4 సెకండ్లు, 10 సెకండ్లు అయినా కూడా అతీంద్రియ సుఖం యొక్క ఆ సంతోషం యొక్క అనుభవాన్ని ఎంతో కొంత నంబర్ వైజ్గా తప్పనిసరిగా చేసుకుంటారు. तो मन बुद्धि से सदगति में हुए या दुर्गति में हुए, కనుక మనసు బుద్ధితో సద్గతిలో ఉన్నారా లేక దుర్గతిలో ఉన్నారా? सदगति का अनुभव करते हैं। సద్గతి యొక్క అనుభవం చేసుకుంటారు. संपूर्ण सदगति की नहीं, సంపూర్ణ సద్గతి యొక్క అనుభవం కాదు, लेकिन आदि में कुछ न कुछ కానీ మొదట్లో ఎంతో కొంత परसेंटेज में, పర్సెంటేజ్లో. आदि में सदगति का अनुभव हुआ ना, మొదట్లో సద్గతి యొక్క అనుభవం అయ్యింది కదా, नहीं हुआ? అవ్వలేదా? हुआ। అయ్యింది. आदि में सो अंत में, ఆదిలో సో అంతిమంలో. अंतिम लास्ट परीक्षा होगी, అంతిమ చివరి పరీక్ష ఎప్పుడైతే అవుతుందో, राजधानी संपूर्ण तैयार होगी, రాజధాని సంపూర్ణంగా తయారవుతుందో, तो जो बाप के, कैसे बाप के, అప్పుడు ఎవరైతే తండ్రి యొక్క, ఎటువంటి తండ్రి యొక్క? बेहद के बाप के, బేహద్ తండ్రి యొక్క, जो बेहद का बाप परम पुरुष है, ఏ బేహద్ తండ్రి అయితే పరం పురుషుడు ఉన్నారో, परम पिता कहा जाता है, పరం పిత అని అంటారు. सुप्रीम सोल है, సుప్రీం సోల్ ఉన్నారో, कैसी भी स्थिति परिस्थिति में इस संसार में पार्ट बजाते हुए ఎటువంటి స్థితి పరిస్థితుల్లోనైనా కూడా ఈ ప్రపంచంలో పాత్రను అభినయిస్తూ కూడా आत्मिक स्थिति में ही रहता है। ఆత్మిక స్థితిలోనే ఉంటారు. तो बच्चे कैसी स्थिति में रहेंगे? మరి పిల్లలు ఎటువంటి స్థితిలో ఉంటారు? है? आत्मिक स्थिति में रहने वाले होंगे। ఆత్మిక స్థితిలో ఉండేవారే అయ్యి ఉంటారు. जैसा बाप का खून संकल्पों का, वैसा बच्चों का भी जब संपन्न स्टेज धारण करेंगे, తండ్రి యొక్క సంకల్పాల రక్తం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా పిల్లలకు కూడా ఎప్పుడైతే సంపన్నమైన స్థితి ధారణ చేస్తారో, बाप के संपन्न बच्चे बनेंगे, తండ్రి యొక్క సంపన్నమైన పిల్లలుగా అవుతారో, आत्मिक स्थिति में रहने वाले, ఆత్మిక స్థితిలో ఉండేవారు అవుతారో, तो उनकी भी वही अवस्था होगी। అప్పుడు వారి యొక్క స్థితి కూడా ఆ విధంగానే అవుతుంది. ఓం శాంతి.